తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖరీఫ్, రబీ 2 విడతలుగా ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా ఈ నెల 26న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేందుకు సిద్దమైంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు సాగు భూములు లెక్కలు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలున్నట్లు గుర్తించారు. వీటికి సీజన్ కు ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలు గుర్తించారు. ఇటువంటి భూములు దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో సాగుకు యోగ్యం కాని భూముల సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు. సాగులో లేని భూములను మినహాయించి మిగిలిన భూములకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించనున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. 69 లక్షల మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. ఇందులో కొన్ని సాగులో లేని భూములున్నాయి. పట్టాలున్నా వాటిల్లో పంటలు వేయడం లేదు. ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంకులు, హోటల్స్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పాటు చేసి ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. వాటికి రైతు భరోసా సాయం ఇవ్వొద్దని డిసైడ్ అయ్యారు. ప్రాథమికంగా తేలిన లెక్కల ప్రకారం 3 లక్షల ఎకరాల సాగుకు పనికిరావని గుర్తించారు. మిగిలిన 1,49,00,000 ఎకరాల భూములకు రైతు భరోసా అందించనున్నారు. ఈ పథకం అమలుకు మొత్తం 8,900 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఈసారి దఫా ఎకరాకు 6,000 చొప్పున ప్రభుత్వం అకౌంట్లో జమ చేయనుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి రైతు భరోసా పంట పెట్టుబడి పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు ఎకరా నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు సర్కార్ సిద్దమైంది.